మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా ఇప్పుడు మనకు ఈ వీడియోలో మనం 2020 సంవత్సరం జూన్ మాసం కుంభరాశి వాళ్ళకు గురు మార్పు అనేటువంటి విషయాన్ని గురించి ద్వాదశ రాశులకు ఎలా ఉందో చూస్తూ మనము కుంభరాశి వారికి ఎలా ఉందో చూస్తున్నాము. ఈ గురువు అనేటువంటి ఈ గ్రహము జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి వస్తూ ఉంది. మిథున రాశి నుంచి కర్కాటకంలోకి వస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశాధిపతి శనేశ్వరుడు రెండవ స్థానంలో ఉన్నాడు. రెండవ స్థానంలో ఏలినాటి శని యొక్క ప్రభావము థర్డ్ ఫేజ్ నడుస్తూ ఉంది. ఈ గురువు ఇక్కడికి వచ్చి శనేశ్వరుని చూడడం వల్ల ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. ఇది వీళ్ళకు చెప్పుకోదగ్గ విశేషమైనటువంటి ఫలితము, శుభ ఫలితము. అదేవిధంగా గురువు ఇక్కడి నుంచి నేరుగా వీళ్ళ యొక్క రాశి నుంచి వ్యయస్థానాన్ని చూస్తాడు. అదేవిధంగా 10వ స్థానాన్ని చూస్తాడు. రాశిలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు. అదేవిధంగా తృతీయంలో ఉన్నటువంటి కుజుడు 20వ తారీఖు తర్వాత చతుర్థంలోకి వెళ్తున్నాడు, అర్ధాష్టమంలోకి వెళ్తున్నాడు. చతుర్థంలో ఉన్న రవి 15వ తారీఖు తర్వాత పంచమంలోకి వెళ్తున్నాడు. ఇక్కడ ఉన్న శుక్రుడు 8వ తారీఖు తర్వాత 6వ ఇంటికి వస్తున్నాడు. బుధుడు 22వ తారీఖు తర్వాత 6వ ఇంటికి వస్తున్నాడు. అంటే ఈ రాశికి బెనిఫిట్ ఏమంటే ఏలినాటి శని నియంత్రించబడడం ప్రధానమైనటువంటి బెనిఫిట్. అదేవిధంగా సప్తమాధిపతి రవి పంచమలో ఉన్నాడు. సప్తమాధిపతి పంచమలో ఉండడం మంచిదే. ఇంకా శుక్రుడు బుధుడు 6వ ఇంటికి వచ్చారు, గురువు 6వ ఇంటికి వచ్చాడు. 6వ ఇంట్లో శుభగ్రహాలన్నీ కూడా ఇక్కడ చేరుతున్నాయి. ఈ రాశికి పాపగ్రహం అనేటువంటి కుజుడు 4వ ఇంటికి వెళ్తున్నాడు. కాబట్టి ఏదన్నా వీళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఏదైనా ఉందంటే ఒక్క ఏలినాటి శని యొక్క తాకడ తగ్గిపోయింది. ఇంకా అంతమించి ఏం కావాలి మీకు? ప్లస్ రాశిలో రాహు ఉన్నాడు. దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేయాలి. రాహు స్థిమితంగా పెట్టడు, ఆలోచనలు మారుస్తూనే ఉంటాడు. కాబట్టి అందున ఈ రాశి వాళ్ళు చాలా గుంభనంగా, రహస్యంగా, ఎవరితో ఎక్కువగా తన వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకోకుండా ఉంటారు. దానికి తగినట్టు సప్తమంలో కేతు ఉన్నాడు. అంటే సప్తమ స్థానం అంటే దాంపత్య స్థానం. దాంపత్య స్థానం ఉన్నప్పుడు ఏమవుతుంది? అనురాగాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎటు చూసినా కానీ ఇతరత్ర గ్రహాల నుంచి అవసరమైన సపోర్టింగ్ లభించలేదు. ఒక ఏలినాటి శని మాత్రం నియంత్రించబడింది కాబట్టి వీళ్ళకు దాన్ని నుంచి విముక్తి పొంది మిగిలిన శుభ ఫలితాలు మీరు పొందొచ్చు. అంటే ఇది కూడా లేకపోతే ఇంక బిగ్ రిలీఫ్ ఏమి ఉండదు కదా, ఇబ్బంది పడతారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకు దుర్గారాధన, విఘ్నేశ్వర ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అదేవిధంగా కుజుడు ఎప్పుడు వీళ్ళకు పాపగ్రహమే కాబట్టి, కుజుడు అర్ధాష్టమంలోకి వెళ్తున్నాడు కాబట్టి, కుజుడు యొక్క అంటే గృహస్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఇంట్లో ఏదైనా సంఘర్షణ వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి వాహన స్థానంలోకి వెళ్తున్నాడు కుజుడు. కాబట్టి వాహనంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకెవరన్నా నమ్మి ఎవరు వాహనం ఉంటే వాళ్ళ వాహనం ఎక్కకుండా ఉండడం మంచిది. తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్తే మంచిది. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే ఆ దోషం మీకు పోతుంది. సుబ్రహ్మణ్య, గణపతి, దుర్గా ఆరాధన మీకు విశేషంగా చేయాలి. అదేవిధంగా శుక్రుడు బుధుడు 6వ ఇంట్లోకి వెళ్ళారు కాబట్టి, 6వ ఇంట్లో వెళ్ళి 12వ స్థానం చూస్తున్నారు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తే మంచిది. ఎందుకంటే 12వ స్థానం అంటే దూర ప్రాంతాలు చూస్తుంది కాబట్టి, 3 గ్రహాలు 12వ స్థానం చూస్తున్నాయి కాబట్టి విదేశాలకు వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు. మేనంలో శనేశ్వరుణ్ణి గురువు చూస్తాడు కాబట్టి, మేనం కూడా కాలపురుషుడికి 12వ స్థానం కాబట్టి 12వ స్థానాన్ని 3 గ్రహాలు చూడడము, 2వ స్థానంలో ఒక గ్రహం ఉండడము, ఆ 2వ స్థానంలో ఉన్న గ్రహాన్ని కూడా ఇంకో గ్రహం చూడడము. అంటే ఇటు 2 ఇటు 3 గ్రహాల ప్రభావము ఈ రాశికి 2 వైపులా ఉంది. ఇటు ముందు వెనక గ్రహ చూపులు పడుతున్నాయి. కాబట్టి లాభస్థానాన్ని కూడా కుజుడు చూస్తాడు. కాబట్టి రాశిలో రాహు ఉన్నాడు. విదేశాలకు విశేషమైనటువంటి ఫలితం ఉంది. విదేశాల విద్యలకు కావచ్చు, విదేశీ వివాహాలు కావచ్చు, వృత్తి కావచ్చు, లేదు విహారయాత్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు అలా దూరంగా వెళ్ళి వస్తూ ఉండడం మంచిది. 3 నెలలకు వస్తారు ఎక్కడో దూర ప్రయాణం ఒకటి చేసి వస్తూ ఉంటే మంచిది. ఆ రాహు కూడా మీకు బాగా యోగిస్తాడు. రాహు అంటేనే విదేశీ ప్లానెట్. కాబట్టి ఈ రాశికి గ్రహస్థితి ఇలా ఉంది. ఈ చెప్పిన పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకొంతకాలానికి శని కూడా మారిపోతాడు, 3వ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పటి నుంచి శనేశ్వరుడు డే బై డే మీకు వీక్ అయిపోతాడు. ఎందుకంటే గురువు చూపు కూడా పడింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడే మీకు ఏలినాటి శని ప్రభావం తగ్గిపోయింది. కాబట్టి మీరు ఈ శనేశ్వరుడు మరింత యోగించాలన్నా కాలభైరవ ఆరాధన చేయండి. పరిహారాలు ఎక్కువ చేసుకోవాల్సిన రాశి కుంభరాశి. వ్యక్తిగత జాతకంలో ఏదన్నా గొప్ప దశ నడుస్తూ ఉంటే అది మీకు సపోర్ట్ అవుతుంది.
ఇప్పుడు ఈ గోచారం మీకు బాగా సపోర్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మాలికా యోగం కూడా ఏర్పడింది. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యేసి ఇలా ఒక మాలికలాగా గ్రహాలు వస్తున్నాయి. ఇది కూడా మంచిదే. రాహుకి ఎదురుగా ఏ గ్రహాలు రావడం లేదు. రాహుకి ఎదురుగా ఏ గ్రహాలు రాకూడదు. వస్తే అది కాలసర్ప దోషం అవుతుంది. ఆ గ్రహం నిర్జించబడుతుంది. రాహు దాన్ని నిర్జించేస్తాడు. కేతు ద్వారా వస్తే కేతు అమృతాన్ని, జ్ఞానాన్ని, మోక్షాన్ని ఇస్తాడు. కాబట్టి గ్రహాలు దరిదాపులో కేతు దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి ఇది కూడా మంచిదే మీకు. కాబట్టి వెరీ ఫ్యూ డేస్ కుంభరాశి వాళ్ళకు చక్కటి ఫలితాలు అయితే మాత్రం ఇంకా బాగా అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. త్వరలో ఈ రాశికి రాశ్యాధిపతి, భాగ్యాధిపతి, చతుర్థాధిపతి, పంచమాధిపతి కూడా నెక్స్ట్ ఇంకో రాశి మారినప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఫలితాలను చూసుకొని చక్కగా ఈ పరిహారాలు చేసుకొని మరిన్ని శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ యొక్క అమూల్యమైనటువంటి ఆశీర్వాదాన్ని కామెంట్ రూపంలో, లైక్, షేర్ రూపంలో మీరు కింద తెలియజేసి ఆదరిస్తారని నమ్ముతున్నాను. శుభం.